నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బతుకమ్మ పండగ మరి నవరాత్రులలో 9 రోజులు శిష్టాచారంలో ఎలాగైతే నవదుర్గలకు మనం చేస్తామో అలాగే మరి ఈ జానపద సాంప్రదాయంలో మాత్రం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 9 రోజులు బతుకమ్మ పేరుతో అమ్మని ఆరాధించే పద్ధతి ఉంటుంది. ఈ 9 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు, అంటే ఈ పేరు బతుకమ్మకు పెట్టామా అంటే బతుకమ్మ పెట్టే నైవేద్యాన్నే మనం బతుకమ్మగా చెప్తూ ఏ నైవేద్యం పెడుతున్నామో ఆ నైవేద్యంతో అమ్మను పిలుస్తూ ఉంటాం. అట్లాగా కనుక చూస్తే మనకి 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు అంటే మనం ఇప్పుడు చెప్పేటువంటి ఇప్పుడున్న పరిభాషలో దోశలు అని చెప్తున్నాం కదా, అలా ఉండేటువంటిది. అట్లు అనడం వెనకాతలు ఉన్నది ఏంటి అంటే ఏ పండుగ అయినా సరే కొంత మనకు ఋతుపరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఆ మార్పులలో మన ఆహార వ్యవహారాలు కూడా అందులో దాగి ఉంటాయి. ఆ రకంగా భాద్రపద మాసం అంతా కూడా ఆవిరి మీద ఉడికినవి అలాంటి వస్తువులు మాత్రమే, అలాంటి ఆహార పదార్థాలు మాత్రమే తింటే మంచిది అనేటువంటిది ఒక ఆరోగ్య స్తోత్రం ప్రకారంగా ఇక్కడ బియ్యం పిండితో కలిపిన అట్లను వేసి అమ్మకు నైవేద్యం పెట్టి అది పిల్లలకు పెడుతూ ఉంటారు. అంటే పిల్లలు మాత్రమే ఆడతారని చెప్పుకున్నాం కదా, ఇక్కడ నిజం ఏదన్నా ఇప్పుడు అందరూ ఆడినా అన్ని చోట్ల ఆడినా కూడా బతుకమ్మ ఆడే సంప్రదాయంలో చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ మధ్యలో అన్ని రోజులు పిల్లలు మాత్రమే ఆడేవాళ్ళు. పిల్లలకి తోడుగా ఒకరిద్దరు పెద్దలు ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఈ అట్లని అమ్మకి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలకి ప్రసాదంగా తీసుకోవడానికి పెట్టడం వల్ల అట్ల బతుకమ్మ అన్నారు. మరి బతుకమ్మ ఏదైనా బతుకమ్మలో ఉన్న ఆంతర్యం మాత్రం చాలా గొప్పది. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ పెట్టేటప్పుడు చుట్టూ ఒక వెంపలి కొమ్మ మధ్యలో పెడతారు. ఈ వెంపలి చెట్టును కానీ ఆ వెంపలి కొమ్మను కానీ ఎందుకు పెడతారు అంటే వెంపలి దాక్షాయణికి ప్రతీక అంట. అమ్మ దాక్షాయణి ఎవరు అంటే పార్వతీ అమ్మవారికి ముందు రూపు, ఆ పరమశివుడి యొక్క ఇల్లాలు. భర్త వద్దన్నా కూడా తండ్రి యాగం చేస్తున్నాడని, అంటే దక్షయజ్ఞం అవుతున్నప్పుడు తండ్రి పిలవకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళినటువంటిది దాక్షాయణి. అలా వెళ్ళింది, తండ్రి అక్కడ అవమానించాడు. భర్త లేకుండా మరి శివుడికి ఆ యజ్ఞ ఫలము శివుడికి కాకుండా ఇంకెవరికి అని అడిగినప్పుడు దూషించినటువంటి తండ్రి మాటలకి బాధపడిన దాక్షాయణి ఆ యజ్ఞకుండంలో మరణిస్తుంది. అది మనకు తెలిసినటువంటి కథ. కానీ తర్వాత పరమశివుడు రావడము, ఆ తర్వాత ఇవంతా జరిగినటువంటిదే. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఏమిటి అంటే భర్త మాట వినకుండా పుట్టిల్లైనా సరే వెళ్ళకూడదు అనే ఒక సూత్రాన్ని ఇక్కడ ఆడపిల్లలకు అందచేసే వైనమే ఈ పండుగలో కనిపిస్తుంది. అంటే దాక్షాయణి అమ్మవారు భర్త మాట శివుడు ఎంత చెప్పినా వినలేదు. వినకుండా మా నాన్నే కదా అని వెళ్ళింది. కన్న తండ్రి అయినా కన్న ఎవరైనా సరే కొన్నిసార్లు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. 2, భర్త మాట జవదాటి వెళ్ళడం కూడా కొంత సరి అయింది కాదు. ఎందుకంటే భర్త వద్దంటుంటే వెళ్ళి ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అనే బాధతో ఆ తల్లి ఆ రోజు అగ్నికుండంలో పడింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కొంత మనం ఈ గాథలన్నీ కూడా వినడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అదే. మరి ఇలా పండగల్లో మనకు అనేక రకాలైనటువంటి విషయాలను అందించేటువంటి పండగ బ్రతుకమ్మ పండగ, బ్రతుకునిచ్చేటువంటి పండగ, బ్రతుకుతూ ఉండడానికి కావలసినటువంటి అన్ని రకాల ఆలోచనలు కలిగించేటువంటి పండగ బ్రతుకమ్మ పండగ. నమస్తే.